ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన అంశం మెయిన్గా కులగణన అంశం అయితే తెరపైకి వచ్చింది. మరి ఈ కులగణన చేపట్టినప్పటికీ కూడా గతంలో తప్పులు తడకగా ఈ సర్వే చేస్తారు, మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలోనే అటు బీసీ ఎమ్మెల్యేలతో అంతా బీసీ నేతలతో కూడా సీఎం సమావేశమై మళ్ళీ రీసర్వేకు నిర్ణయం తీసుకున్నట్టు ఆమోదం లభించింది. మరి ఈ నేపథ్యంలో కూడా బీసీ కులగణనపై అటు రాహుల్కు కూడా ఎన్నో నెగిటివ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇటు బీసీ నేతలు కూడా ఈ కులగణన అంశంపై వరుస ఫిర్యాదులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ రీసర్వేలో ఇప్పటికైనా ఈ కులగణన అంశంపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? డెఫినెట్ గా భాగ్యశ్రీ గారు, కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది అక్కడి నుంచి మొదలైంది. బీసీల కులగణన చేసి వాళ్ళ జనాభాను ప్రకటిస్తామని. ఎట్లయితే బీజేపీ పార్టీ మతాన్ని ఉపయోగించుకొని ఈ దేశమంతా ఒక జాతి, అది హిందువులు అని చెబుతూ మనం 80, మిగిలిన వాళ్ళు 20 ఈ ప్రాతిపదికగా ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి విధానంతో ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు బీజేపీ ప్రధానంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇండియా కూటమి హిందువుల్లో అణగారిన వర్గాలు బీసీలు, ఓబీసీల ఉత్పత్తి కులాల వాటా ఎంత, హిందువులమే అందరం, కానీ ఇక్కడ మా వాటా ఎంత, మా అణగారిన వర్గాలకు మీరు ఏమి ఇస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఉద్యమం, ఒక ప్రశ్నను తీసుకురావడం కోసం వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. అంటే హిందుత్వవాదాన్ని బలహీనపరచాలంటే కులం అనేటువంటి దాన్ని ప్రధానంగా ముందుకు తీసుకురావాలి, అందులో మా వాటా ఏందనేటువంటి ప్రశ్నను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తన విధానపరంగా ఒక నిర్ణయం తీసుకొని తన అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కులగణన చేస్తామని ముందుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని చేయడం జరిగింది. అయితే ఇందులో మళ్ళీ ప్రతిపక్షాల నుంచి, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి, కొంతమంది బీసీ నేతల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఇది తప్పుల తడకగా ఉంది, రేపు పొద్దున్న దీని ద్వారానే మీరు అసెంబ్లీలో రెజల్యూషన్ చేయడము, లేకపోతే ఇవ్వడం ద్వారా మీరు ఎందుకు రీసర్వే చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి గణతంత్రం అంటేనే ప్రజలు చెప్పినట్టు వినడం, మెజారిటీ ప్రజలు చెప్పినట్టుగా వాళ్ళ అభిప్రాయాలను అనుసరించి పాలన కొనసాగించడం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఏదైనా సందర్భంలో డిమాండ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా రేవంత్ సర్కారు వెనకడుగు వేస్తున్నారు. అది నిజంగా అభినందించడం దగ్గర, దాన్ని యూటర్న్ గా పేర్కోవడానికి వీల్లేదు. లగచర్ల విషయంలో అక్కడ ఫార్మా కంపెనీ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అట్లానే నిర్మల్ జిల్లాలో దిలావూర్ పూర్ లో అక్కడ వచ్చినటువంటి ఇథనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లు ఎక్కినప్పుడు ఆ ఇథనాయిల్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మిగిలిన రాజకీయ పార్టీల్లో కొంతమంది కులగణాన్ని ఎందుకు రీసర్వే చేయరని, రీసర్వే మొత్తం చేయట్లేదండి. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళు తిరిగి పాల్గొనమని చెప్పి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. డెఫినెట్ గా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వడం అయితే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతే. ఎందుకంటే ఒక చివరి అవకాశం అయితే ఇవ్వాలి కదా, అందులో భాగంగా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అయితే రెహమాన్ గారు, మీరు అన్నట్టుగా చివరి అవకాశం ఇది కరెక్టే. మరి ఈ కులగణన అంశంపైనే ఇటు స్వయంగా కాంగ్రెస్ నేతలే బహిరంగ విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి స్వయంగా అటు అధిష్టానానికే బీసీ నేతలు ఫిర్యాదులు అందిస్తున్నారు. ఇటు తీర్మాన మల్లన్న కూడా, ఎమ్మెల్సీ మల్లన్న కూడా ఈ కులగణన అంశంపై ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి చూసుకుంటే ఈ కులగణన అంశంపై తప్పుల తడకగా చేస్తున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తున్న, బహిరంగ విమర్శలే చేసుకుంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భాగ్యశ్రీ గారు, మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ వేశారు, చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి తీర్మానాలనే కావచ్చు, లేకపోతే మిగతా బీసీ నేతలంతా గతంతో పోలిస్తే మా జనాభా తగ్గింది, ఓసీ జనాభా పెరిగింది. ఇది డెఫినెట్ గా, అంటే ఈ పాయింట్ నోట్ చేయాలండి. అవసరమైతే క్లిప్పింగ్ ని కట్ చేసి కూడా ప్రసారం చేయాల్సినటువంటి అవసరం. చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు ఈ ప్రశ్న స్వతంత్ర టీవీ ద్వారా అడిగారు, ప్రజలకు అందరికీ తెలియాలి కూడా. అయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము 20 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించింది, అప్పర్ కాస్ట్ జాబితాలో చేర్చారు. ఇందులో 20 కులాలు ఉన్నాయి. ఈ 20 కులాలు గతంలో వీళ్ళకి సంబంధించి మమ్మల్ని ఓబీసీ జాబితాలు గురించి వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు. అంటే హైకోర్టు కూడా దాన్ని తిరిగి చేర్చడం కోసం అనుమతించలేదు. వాళ్ళు ఆ జాబితాను తొలగించబడ్డారు. బీసీల నుంచి 20 కులాలు ఉన్నాయి.
ఈ తొలగించబడ్డటువంటి 20 కులాలు ఆ గతంలో బీసీ జనాభాలో ఉండడం వల్ల ఇప్పుడు లేకపోవడం వల్ల బీసీ జనాభా తక్కువగా కనపడతాం. కాబట్టి డెఫినెట్ గా బీసీ జనాభా తగ్గిపోవడానికి 20 కులాలను బీసీ జాబితాలో నుంచి గత ప్రభుత్వం తొలగించడమే ప్రధాన కారణం. కాబట్టి ఈ రాశిలో వాసిలో కాస్త మనకు తేడా కనిపిస్తుంది. దీన్ని గమనించుకుంటే ఈ పర్సంటేజ్ కులాలు ఎంత ఉండే Right. 20 కులాల సంఖ్య ఎంత చెప్పండి. థ్యాంక్ యూ అండి. న్యూస్ కేఫ్లో పాల్గొనేందుకు మనకి సమయం కూడా అయిపోయిందండి. రైట్, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ. ధన్యవాదాలు. ఇక ఇదే వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వాతంత్ర న్యూస్.